అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం 50,000 చొప్పున అందరి కలుపుకొని 2 కోట్ల రూపాయల చెక్కులు ఈరోజు మీకు అందజేయండి. కాబట్టి ఈ చిరు వ్యాపారాలకు వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఎవరికి ఆసక్తి బతకకుండా తన కుటుంబాన్ని తానే పోషించుకునే విధంగా ఈ అప్పు తీసుకొని వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని నడుపుకునేటువంటి కార్యక్రమానికి ఇది ఒక మంచి ఆలోచన. ఇంట్లోనే కూరగాయలు పెంచుకోవాలి. మన ఇంటి పురుగు మందు కొట్టడం, ఏ కొట్టడం, స్వచ్ఛమైనటువంటి కూరగాయలు తిట్టడం, రోగాలు వచ్చిన తర్వాత లక్షల ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆస్తులు అమ్ముకొని నా దగ్గర ప్రతినిత్యం 5-6 వందలు క్యాన్సర్ వ్యాధులు. క్యాన్సర్ వ్యాధి వచ్చినాక లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణం పోగొట్టుకుందామా, లేక క్యాన్సర్ వ్యాధి రాకుండా చేసుకుందామా? రాకుండా చేసుకోవడానికి మన చేతుల్లో ఉంది. ఈ పురుగు మందుతో పండించినటువంటి కూరగాయలు తినడంతో, పురుగు మందుతో పండించినటువంటి పండ్లు తినడంతో ఈ వ్యాధి వస్తుంది. సరే, మిగతా బియ్యం ఉన్నాయి, అది కూడా పురుగు మందుతోనే కానీ వడ్డ మీద వస్తుంది. వడ్డ పుట్టుపోయిన తర్వాత బియ్యం కంత అసలు ఉండదు. కానీ ఇప్పుడు కూరగాయలు స్ప్రే చేస్తాం, అదే తీసుకొస్తాం, కడుగుతాం, పోస్తాం, తింటాం. కాబట్టి ఎవరింటికాడ వారి డాబా మీద ఉంటే డాబా మీద ఫ్రూట్ గార్డెన్, బెండకాయలు, కూరగాయలు, టమాటా, తొండకాయ, కాకరకాయ వారింటి మట్టుగా వాళ్ళు పండించుకోండి. మీరు అమ్మాల్సిన అవసరం లేదు, పండించిన దాన్ని బయట అమ్ముకోవాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు, బయటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పండించిన దాన్ని ఇతరులకు అమ్మాల్సిన అవసరం లేదు. మన వల్ల సరిపోతుంది.